నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ దంపతులు. వ్యాక్సిన్ పై అపోహలు వద్దని పిలుపునిచ్చిన బిశ్వభూషణ్ హరిచందన్. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేసిన మంత్రి వెల్లంపల్లి. ప్రశాంతంగా పోలింగ్ జరిపేందుకు కసరత్తు చేస్తున్న విజయవాడ పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్న అధికారులు. ఇక అప్డేట్ చూస్తే, కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు తొలగించుకొని ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. దేశం నుంచి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ జీజీహెచ్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. రాష్ట్రంలో రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. తొలి విడతలో కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకాను అందించగా, రెండో దశలో ప్రభుత్వాధినేతలు, గవర్నర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు టీకాను అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ను వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండో రకం కరోనా వైరస్ దేశంలో ప్రబలుతుందని, ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. టీకాపై అపోహలు తొలగించుకొని వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు, జిల్లా వైద్య అధికారులు పాల్గొన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 54, 55 డివిజన్లలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అభ్యర్థులు హర్షద్, పూర్ణాల తరపున గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 54, 55 డివిజన్లు పర్యటిస్తున్నాము. ఎన్నికల ప్రచారంలో భాగం ఇదంతా కూడా. ముఖ్యంగా చెప్పాలంటే 54 నుంచి హర్షద్, వారి తాతగారి దగ్గర నుంచి కూడా ఇక్కడ రాజకీయంగా ఒక చక్కటి కుటుంబం అది. అదేవిధంగా శ్రీరంశెట్టి పూర్ణ కూడా ఇండిపెండెంట్ కార్పొరేటర్గా పోటీ చేసి వీళ్ళందరూ కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ప్రజా జీవితంలో గడిపిన వారు. తప్పకుండా ప్రజలు చక్కటి మద్దతు ఇస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా పరిపాలన విధానం కావచ్చు, వాటన్నిటికీ మేము జగనన్నకి తప్పకుండా మేము ఈసారి మా మద్దతు ఉంటుందని చెప్పడం, అదేవిధంగా అభ్యర్థులకు కూడా చక్కటి సాదర స్వాగతం పలుకుతున్నందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకోవడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కేశినేని నాని, గద్దె రామ్మోహన్ రావులు ఖండించారు. వైసీపీ ప్రభుత్వ తీరు, పోలీసుల వ్యవహార శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 6వ డివిజన్ టీడీపీ బలపరిచిన సిపిఐ అభ్యర్థి అప్పురబోతు రాము ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకోవడాన్ని ఖండిస్తూ మెట్రో కూడలి వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అనంతరం కార్పొరేషన్ అభ్యర్థితో కలిసి డివిజన్లో పాదయాత్ర చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ సిపిఐ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో మంచివారు జైలుకు, రౌడీలు, గూండాలు అసెంబ్లీకి వెళ్తున్నారని దుయ్యబట్టారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, సిపిఐ కలిసి పోటీ చేస్తుందని, విజయవాడలో తప్పనిసరిగా గెలుపొందుతారని చెప్పారు. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అది స్థానిక బాడీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నికలు వస్తాయి. రాజకీయ పరంగా ఎన్నికలు జరిగేటప్పుడు రాజకీయ పరంగా కుస్తీనే ఉండాలి. వాలీబాల్ కోర్టులో పరుగు పందెం కుదరదు. ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి, దౌర్జన్యం జరుగుతున్నాయి. ఆ దౌర్జన్యాలు జరిగేటప్పుడు దానికి ఎదుర్కొనేటువంటి శక్తి ఉంటుంది. వాళ్ళు అంత బ్రహ్మాండంగా చేస్తుంటే వైసీపీ వాళ్ళు ఇంటింటికి తీసుకెళ్ళి వస్తూ ఉంటే ఓట్లంతా మీకు వేయాలి కదా. కాబట్టి పోటీకి ఎందుకు భయపడతారు మీరు? స్వేచ్ఛగా పోటీ చేసుకోమని చెప్పండి, ఓట్లు వేస్తే గెలుచుకోండి. పొగనూరులోనేమో ఏకగ్రీవం జరుగుతుందా? పక్కన కుప్పంలో మొత్తం పోటీ జరుగుతాయా? అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? కుప్పంలో ఉందా, పొగనూరులో ఉందా? దీనికి రిప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతికి వెళ్ళాడు, కార్యకర్త పరామర్శించుకు వెళ్ళాడు. ఆయన ఏం డకాయిట్ కాదు, ఎప్పుడు కూలీలు చేసి రావలేదు, ఎప్పుడు రేపులు చేయలేదు, డబ్బులు ఎక్కొట్టుకోలేదు. ఆయన ఏం చేస్తాడని ఆయన ఎయిర్పోర్ట్లోనే చేసి ఏదో చెంబల్ వ్యాలీ నుంచి డకాయిట్ వచ్చినట్టుగా ఫీల్ అయితే ఏం చేయాలి? అంటే రాజకీయ నాయకులుగా మీరు గుర్తిస్తారా లేదా రాష్ట్రాన్ని పరిపాలిస్తారా? నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా ఉండి ఎక్కడ కానీ ఈ ఫ్యాక్షన్స్లో కానీ, మర్డర్ కేసుల్లో కానీ, ఆర్థిక నేరస్తులు కానీ పాల్గొకున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఆడ ఎయిర్పోర్ట్లో నిర్బంధం చేయడం అంటే దీన్ని డకాయిట్స్ అందరూ బజార్లో ఉండాలి, మంచి వాళ్ళంతా జైల్లో ఉండాలి వచ్చేస్తారు. అంటే బస్ స్టాండ్ రౌడీలు, సినిమా థియేటర్ రౌడీలు వాళ్ళంతా అసెంబ్లీకి పోవాల్సిందిగా, మిగతా వాళ్ళని లోపల ఉండాల్సిందిగా చాలా గౌరవం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ కానీ శాంతి భద్రతను కాపాడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే తిరుపతిలో జరిగే, చిత్తూరు జిల్లాలో జరిగే సంఘటనలో తిరుపతి మీరు మా వార్డు కౌన్సిలర్ విత్డ్రా చేసుకోలేదంటే అతను బిల్డింగ్ పాల్గొడతారా? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు పబ్లిక్కి? మేమేం చేసినా చెల్లుతుంది అంటే మీరు ఓటమికి భయపడి దౌర్జన్యాలు చేస్తారు, అంతే కదా. ఎందుకు యునానిమస్ చేయాలని చూస్తున్నారు? పోటీ పెట్టండి, హెల్దీ కాంపిటీషన్ చేయండి, గెలవండి. మీకు చాలా ధీమా కదా మీ పథకాల మీద, మీ పాలన మీద, అన్నిటి మీద ధీమా కదా వైకాపా వాళ్ళకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి. అన్నప్పుడు పోటీకి ఎందుకు భయపడుతున్నారు? స్వేచ్ఛగా ఎలక్షన్ జరగనియండి, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తెలుస్తుంది. మీకు అంత భయం అయితే చెప్పండి, అంతేగాని ఇట్లా నిర్బంధిస్తాం, ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేయటం, ఫోన్లు లాక్కోవడం, చంద్రబాబు నాయుడు గారు పిఎల్ ఫోన్లో లేకపోతే చంద్రబాబు నాయుడు పర్సనల్ సెక్యూరిటీ ఫోన్లు లాక్కుని నిర్బంధిస్తాం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ప్రజల మీద ఆయనకున్న అభిప్రాయం మరొకసారి వ్యక్తపరిచారు. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు గెలిపించారు కదా ప్రజలు. అందువల్ల ఈ ప్రజల మీద ఎలాంటి చులకన బాగుంది ఇప్పుడు చెబుతా ఉన్నారు. టీవీలో కనపడతాం. నిన్న కాక మొన్న ఒక వ్యక్తి తన భార్య చేత నామినేషన్ విత్డ్రా చేసుకోలేదని చెప్పి తన ప్రైవేటు స్థలంలో ఉన్న తన టీ కొట్టిని బద్దలు కొట్టి తన ఉపాధిని కడుపునే కొట్టడం జరిగింది. సో అనేకమైన సంఘటనలు మీ టీవీల ద్వారా చూస్తున్నాం. ఇవాళ చీకటి రోజు, ప్రజాస్వామ్యంలో ఏదైనా చీకటి రోజు ఉందంటే అత్యంత దారుణమైన చీకటి రోజు ఈ రోజున. ఇవాళ ఒక వ్యక్తిని అర్ధంగా పగలగొట్టినప్పుడు దాన్ని నిరసన తెలియజేయడానికి ప్రతిపక్ష నాయకుడిగా తనకున్న బాధ్యత నెరవేర్చడానికి తిరుపతి వెళ్తే ఆ వ్యక్తిని 8 గంటల పాటు 9 గంటల పాటు మంచినీళ్ళు కూడా తాగే అవకాశం ఇవ్వకుండా ఆయన ఆ విధంగా కూర్చోబెట్టడం ఇది ఖచ్చితంగా చీకటి రోజు. దీని ఫలితాలు ఈ ప్రభుత్వం, ఈ పార్టీ అనుభవించక తప్పదు. ప్రజల మీద మీకున్న చులకన భావం వాళ్ళ ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు, ఇలాంటి వ్యక్తులుగా మేము ఓటేసిందని. సో ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తూ ఉన్నాయి. మీరు చేసే అరాచకాలు పరాకాష్ఠకు వెళ్తున్నాయి. రాక్షసి పాలన అంతమంది రోజులు తొందరలో వస్తున్నాయని కూడా తెలియజేస్తున్నాను. విజయవాడ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు సుమారు 600 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 61వ డివిజన్ వైసీపీ అభ్యర్థి ఉమ్మడి రమాదేవితో కలిసి డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే విష్ణు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన విష్ణు గత టీడీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి పేరుతో గత పాలకులు నగరాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని విష్ణు జోస్యం చెప్పారు. 61వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమ్మడి రమాదేవి గారు, అలాగే నగర అధ్యక్షులు బాబుకుమార్ గారు, నేను కలిసి ఈరోజు ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం. ఈ హెచ్ బ్లాక్లో ఇంటింటికి వెళ్ళి మా అభ్యర్థికి ఓట్లు వేయండి,
మీకు అండగా ఉంటాము, నవరత్నాలు లేని ఇంటింటికి తీసుకొస్తాము, అన్ని కార్యక్రమాలకి అందరినీ ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పని కోరుతా ఉన్నాం. వారందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒక మాటతో ఈరోజు ఈ హెచ్ బ్లాక్ అనేది ఏర్పడింది. దాదాపుగా 1200 కుటుంబాలు ఈ హెచ్ బ్లాక్లో నివసిస్తూ ఉన్నాయి. వీరికి ఉన్నటువంటి సమస్య కూడా వడ్డీ రాయితీ ఇవ్వడము, వన్ టైం సెటిల్మెంట్ చేయడము, అలాగే ఇక్కడ ఇందులో కొన్ని మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దడానికి మేము నడుం కట్టాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాను. దీంతోపాటు ఒక మెరుగైనటువంటి పరిపాలన, మెరుగైనటువంటి కౌన్సిల్, నగరపాలక సంస్థ అంటే ఏంటి, పురపాలక అంటే ఏంటి, పౌరులకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించడం. ఆ పౌరులకు సంబంధించినటువంటి సమస్యలు డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, అలాగే కమ్యూనిటీ హాల్ కానీ, ఈ కాలనీలో కమ్యూనిటీ హాల్ కట్టించింది మేమే. ఈరోజు 61వ డివిజన్లో ఉమ్మడి రమాదేవి గారి ఎన్నికల ప్రచారంలో వెల్లాది విష్ణు గారి నాయకత్వంలో జరుగుతుంది. దీంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఉమ్మడి రమాదేవి గారు ఇక్కడ ఈ ఏరియాలో తిరుగుతున్న ఈ హెచ్ బ్లాక్లో, బాంబే కాలనీ హెచ్ బ్లాక్లో జరుగుతున్న ఈ క్యాన్వాస్ ప్రజలను అభ్యర్థించడానికి మేము వెళ్తే వాళ్ళు ఎదురొచ్చి మాకు మీరు చెప్పినా చెప్పకపోయినా వచ్చి అభ్యర్థించకపోయినా మేము మీకు ఓట్లు వేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మా ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లోనూ ఏదో ఒకటి మేము అందరం అందుకున్నాం. 2-3 పథకాలు అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మేమందరం రమాదేవి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని, అట్లాగే ఇక్కడ ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలోని 21 వార్డుల్లోనూ గెలిపించి విష్ణు గారికి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఆయన సమర్థిస్తూ, అట్లాగే రమాదేవి గారిని సమర్థిస్తూ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మేమందరం కోరుకొని ఈ పాదయాత్రలు చేస్తున్నాం. ఈరోజు 61 డివిజన్లో భాగంగా హెచ్ బ్లాక్ నందు మరి మా నగర అధ్యక్షులు బొప్పన బావకుమార్ గారు, మా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మల్లాది విష్ణు గారితో మరి హెచ్ బ్లాక్లో మరి ఓట్లు పాదయాత్ర చేస్తూ ఓట్లు అడుగుతున్నామండి. మంచి స్పందన వస్తుంది. మరి జగన్ గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాయండి. అభివృద్ధి సంక్షేమ మాకు ఇళ్ళు వచ్చాయి, అమ్మఒడి వచ్చింది, మరి చేయూత వచ్చింది, మరి జగనన్న విద్యా కానుక వచ్చింది. తప్పనిసరిగా మీకు ఫ్యాన్ గుర్తుకి వేసి గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరిపేందుకు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించి ఎన్నికలు సజావుగా జరిగేలా ఫ్లాగ్ మార్చులు చేపడుతున్నారు. కృష్ణలంక ప్రాంతంలో ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో భద్రతా బలగాలతో మార్చును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు లేకుండా ఎన్నికలు జరిగేందుకు సిపి బత్తిని శ్రీనివాసులు ఆదేశాలతో ఈ కార్యక్రమం చేశామన్నారు. మహిళా పోలీసులతో కలిపి 50 మంది సిబ్బంది ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్నారన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అవగాహన చేస్తున్నామన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కృష్ణలంక ప్రాంతానికి సంబంధించి నన్ను ఎలక్షన్ ఇన్ఛార్జిగా గౌరవనీయులైనటువంటి మా సిపి గారు బత్తిని శ్రీనివాసరావు గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది. మరి దాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ కృష్ణలంకలో ఉన్న రాణిగారి తోట ఏరియా అంతా కూడా ఫ్లాగ్ మార్చ్ చేస్తడం జరిగింది. సుమారు 50 మంది సిబ్బందితో ఇంక్లూడింగ్ లేడీస్ కూడా ఉన్నారు. దీంట్లో ఫ్లాగ్ మార్చ్ చేసాం. రాబోయే గత 2 ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లో మరి సిటీలో కూడా ఉయ్యూరు కానీ, గన్నవరం కానీ, తర్వాత తోట్లవల్లూరు, పమ్మిడి మొక్కల ఈ ఏరియాల్లో కూడా అన్నింటిలో కూడా మరి విజయవాడ సిటీ పోలీస్ చాలా ఉన్నతంగా ప్రశాంతంగా ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించేటట్టుగా మరి మా సిపి గారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేయడం జరిగింది. అదే స్ఫూర్తితో మరి కార్పొరేషన్ ఎన్నికలకు కూడా మేము ముందుకెళ్తున్నాము. మరి సిటీలో ఎన్నికల సందర్భంగా 140 సెక్షన్ అండ్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు కూడా గుమ్మిగూడి ఉండరాదు. ప్రజల క్యాన్వాసింగ్ కూడా ఎవరి క్యాన్వాసింగ్ వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవాల్సిందిగా అందరి అభ్యర్థులను కూడా మరి అప్పీల్ చేస్తున్నాము. మరి పోలింగ్ డే కూడా కొన్ని
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు పాటించి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో చేసేటట్టుగా చూస్తున్నాం. అలాగే మరి రౌడీ షీటర్లు కానివ్వండి, ఇతర ట్రబుల్ మాంగర్స్, ఎలక్షన్ అఫెండర్స్ వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తాం జరిగింది. వాళ్ళ మూమెంట్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మరి ఎన్నికల రోజు ముందు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి కృష్ణలంక ప్రాంతంలో మరి డ్యూటీ నిర్వర్తిస్తామని చెప్పేసి మేము అందరికీ మనవి చేస్తున్నాను. ప్రజలు కూడా మాకు సహకరించి, పోలీసులు సహకరించి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేటట్టుగా చూడవలసిందిగా అప్పీల్ చేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని మోపేందుకు సిద్ధమైందని, ఎన్నికలు అవగానే అన్ని రకాల పన్నులు పెంచేస్తుందని జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తెన రామ్మోహన్ రావు అన్నారు. పన్నుల భారం లేకుండా అవినీతి రహిత పాలన కోసం జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. తూర్పు నియోజకవర్గం 16 డివిజన్ జనసేన అభ్యర్థి సుజాత ఎన్నికల కార్యాలయాన్ని బత్తెన రాము ప్రారంభించారు. అనంతరం డివిజన్ ప్రచారంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పన్నులను పెంచేందుకు వైసీపీ ప్రభుత్వం దస్త్రాన్ని తయారు చేసిందన్నారు. వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే మన ఇళ్లలోనే మనం అద్దెకు ఉండే పరిస్థితి వస్తుందన్నారు. ప్రజలందరూ ఆలోచించి జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పన్నులు పెంచకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. కార్పొరేషన్ అభ్యర్థి సుజాత మాట్లాడుతూ జనసేనపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని, తప్పకుండా విజయం సాధిస్తామన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 16 డివిజన్లో జనసేన మరియు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి సుజాత గారిని ఇక్కడ పార్టీ ఆఫీసు కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గాజుగ్లాస్ గుర్తు అయినటువంటి ఎన్నికల గుర్తు మీద ఓటేసి మా అభ్యర్థిని అఖండ మెజారిటీ గెలిపించాలని, అలాగే స్థానిక సమస్యల మీద ఎప్పుడు నిరంతరం పోరాడే చంద్ర శివరామకృష్ణ గారు కానివ్వండి, మా తోటి జన సైనికులు కానీ వీర మహిళలు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఈ గవర్నమెంట్ కనుక వస్తే కనుక మనం రేపొద్దున మన ఇళ్లలోనే మనం అద్దెకుండే పరిస్థితికి వచ్చేస్తాం. ఈ దృష్టిలో పెట్టుకుని అలాగే నీటి ఛార్జీలు కూడా నీటి పన్నులు వేయలేని, నీటి మీటర్లు పెట్టి నీటి పన్నులు వేయడానికి కూడా సిద్ధం చేశారు. ఈ అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి, మహిళలందరూ ముఖ్యంగా ఆలోచించి రాబోయే రోజుల్లో జనసేన బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కనుక మేము ఇంటి పన్నులు కానివ్వండి, నీటి పన్నులు కానీ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు అందరూ మాకు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మేము డోర్ టు డోర్ వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు మార్పు కోరుకుంటున్నారని తెలుస్తుంది మాకు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ మీద చాలా మంచి స్పందన చూపిస్తున్నారు. తప్పకుండా విజయం సాధిస్తామని మేము భావిస్తున్నాం. అది కూడా మనం గమనించాలి. స్థానికంగా మన యొక్క పొట్ట మీద కొట్టి మరి ఇతర ప్రాంతాలకి రాజధాని తరలిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి ఈ జిల్లా మీద, ఈ విజయవాడ మీద ప్రేమ లేదనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో ఇదే నియోజకవర్గంలో మరి పీఆర్పీలో ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. అలాగే మొన్న 19లో బత్తిన రాము గారు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు కూడా ఇక్కడ 32,000 ఓట్లు వచ్చి అత్యధికంగా ఈ డివిజన్లో 16వ డివిజన్లో మరి ఓట్లు సాధించినటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ మరి సుజాత గారు కార్పొరేటర్గా నిలబడ్డారు. మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుగుణంగా రేపు గెలిచిన తర్వాత ఆవిడ పనిచేస్తారని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరి రేపు ఆవిడ గెలుస్తుందని కూడా మేము ఘంటాపథంగా తెలియజేస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని వియ్యపు అమర్నాథ్ తెలిపారు. అవినీతికి తావు లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని వెల్లడించారు. అవినీతి రహిత పాలన వైసీపీతోనే సాధ్యమని తూర్పు నియోజకవర్గం 6 డివిజన్ వైసీపీ అభ్యర్థి వియ్యపు అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లోని దేరంగుల వెంకటస్వామి వీధిలో గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఇంటింటికి అందినాయా లేవా? ఈ జగన్ గారి గవర్నమెంట్ నిష్పక్షపాతంగా అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల స్థలాల పంపిణీ కానీ, లేకపోతే పెన్షన్ పంపిణీ కానీ, అమ్మఒడి కానీ డ్వాక్రా అక్కచెల్ల రుణమాఫీ కానీ ఏ పథకాలైనా అవినీతి రహితంగా ఇచ్చే గవర్నమెంట్ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేము ఇంటింటికి తిరిగి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ జనాల కళ్ళల్లో వాళ్ళ చిరునవ్వులు చూసి మాకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. అయా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మా మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఆర్థికంగా నిలదొక్కుంటున్నాము. ఈరోజు జగన్మోహన్ గారి పరిపాలన ఎంతో బాగుందని అందరూ ముక్త కంఠంతో చెప్తా జరుగుతూ ఉంది.
ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడ స్థానికులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బీఫారాలన్నీ కూడా పక్కా రిజిస్ట్రేషన్ చేయటం, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాకే మాకందరికీ రెగ్యులైజేషన్ చేసి పక్కా ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలని చెప్పి జనంలో మేము అందరికీ ఇక్కడ ఉన్న స్థానిక ఉన్న పెద్దలందరికీ చెప్తా ఉన్నాం. అన్ని జనంలో కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. టీడీపీతోనే నగర అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. 34వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిని విజయలక్ష్మి ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రానున్న రోజుల్లో కూడా అభివృద్ధి పనులు కొనసాగాలంటే టీడీపీతోనే సాధ్యపడుతుందన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దోచుకోవడం తప్ప ప్రజలను నగర అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఐ టీడీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గతంలో నుంచి కూడా నేను చాలా కాలం నుంచి చూస్తున్నా, వీళ్ళ కుటుంబం రాజకీయాల్లో చరిత్ర ఉన్న కుటుంబం, అందరితో ఆత్మీయతంగా అందరితో సన్నిహితంగా ఉండి మంచి పేరు సంపాదించుకున్న కుటుంబం. అలాగే పొంగవిటి రాధా కూడా ఒక అతను మనతో ఉంటే ఈయనేమో రాధా గారితో ఉండేవాడు. సరే ఇప్పుడు ఉమ్మడిగా కలిసిపోయాం. ఇక ఇంతకన్నా అవకాశం మనకు రాదు. తప్పనిసరిగా గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పట్టణాల్లో వైసీపీ పార్టీ పట్ల వ్యతిరేకత మాత్రం బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు ఇచ్చిన పట్టాలు పొయ్యిలో తగలబెట్టుకుంటానికి కూడా ఉపయోగపడవు. 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల దూరంలో 5,000 నుంచి 20,000 సంపాదించుకునే కార్మికులు కానీ, లేకపోతే అనేక రకాల వృత్తి చేసుకుని బతికేవాళ్ళు కానీ పట్టణానికి వచ్చి అద్దెకి ఇల్లు 20 సంవత్సరాలు తీసుకొని ఉంటే వాళ్ళకి ఇచ్చింది పట్టా మాత్రం 20-30 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. ఆ ఇచ్చిన వాడికి కూడా ఆ స్థలం ఎక్కడ ఉందో తెలియదు. దానికి ఒక మార్కింగ్ లేదు, కనీసం రోడ్ లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏమీ లేదు. అడవుల్లో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా 3 ఆప్షన్లని 3 బటన్లు ఇచ్చాడు. ఒక బటన్ కొడితే ఐరన్ రాడ్లు వస్తాయంట, ఒక బటన్ కొడితే సిమెంట్ బస్తాలు వస్తాయంట, ఇంకో బటన్ కొడితే కంకర రాయి వస్తుందంట, సోఫాలు వస్తాయంట, మంచాలు వస్తాయంట. నా ఇల్లు కట్టుకోవాలంటే 2-3 సంవత్సరాలు, సామాన్య ఇల్లు కట్టుకోవాలంటే సంవత్సరం పడుతుంది. ఈయన ఉండేది ఎంతకాలం, ఈయన ఈ బటన్లు నొక్కేది ఎప్పుడు, అసలు అక్కడ మార్కింగ్ అయ్యేది ఎప్పుడు, అంతా జాదూ నగరి హవామహల్ కార్యక్రమాలు చేస్తున్నారు. కనీసం ఒక సామాన్య మనిషి ఆపదలో ఉండి ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఇవ్వట్ల. ఇదే చంద్రబాబు గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఈ ఒక్క పశ్చిమ నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు సీఎం ఇచ్చిన చరిత్ర చంద్రబాబు గారిది, తెలుగుదేశం పార్టీది. అందరికీ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం అండి. అన్నయ్య గారు అంతా వివరంగా చెప్పారు. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఈసారి వేరే వారి చేతుల్లోకి ప్రభుత్వం మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని మన డివిజన్ అభివృద్ధిని మనమే కాపాడుకుందామండి. సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. 30వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి జానారెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆదివారం నామినేషన్ దాఖలు చేసిన జానారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి డివిజన్లో పర్యటించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీతోనే నగర అభివృద్ధి సాధ్యమన్న జానారెడ్డి తనను గెలిపిస్తే 30వ డివిజన్ను ప్రగతి పదంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. పోటీ చేస్తున్న సందర్భంగా ఈరోజు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ డివిజన్లో ప్రచారం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారి నాయకత్వంలో ఈ డివిజన్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో పేదల సంక్షేమమే పరమావధిగా ఆయన అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి ఇంటికి కూడా నవరత్నాలు అనే కార్యక్రమం తీసుకొని ప్రతిదీ కూడా ప్రతి ఇంటికి కూడా చేదోడుగా ఉన్నాను నేను, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ మనవడుగా అని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఆయన నవరత్నాలే మాకు శ్రీరామ రక్ష. అలాగే ఈ ఏరియా ప్రాంతానికి ఎక్కువగా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా వేలాది నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా ఈ రామకృష్ణాపురం కానీ, దేవీనగర్ కానీ, దావుబుచ్చి కాలనీ, గద్దె వెంకటరామయ్య నగరు, అలాగే మధ్యకట్ట, వీటన్నిటికి కూడా విజయవాడ నగరంలోనే ఎక్కడా లేని విధంగా ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని కార్యక్రమం చేస్తున్నటువంటిది మీరందరూ కూడా మీడియా ప్రతినిధులందరికీ కూడా తెలుసు, స్థానిక ప్రజలందరికీ కూడా తెలుసు. కనుక ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు విజయాన్ని చేకూర్చమని చెప్పి ప్రతి ఒక్కరిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పేసి వారందరినీ కోరుకుంటున్నాను. సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. 31వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిని సందిరెడ్డి గాయత్రి తన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి డివిజన్లో విస్తృతంగా పర్యటించిన గాయత్రి టీడీపీతోనే నగర అభివృద్ధి సాధ్యమని, 20 నెలల వైసీపీ పాలనలో నగరానికి చేసిందేమీ లేదని ఆమె విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సందిరెడ్డి గాయత్రి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం సాయంత్రం డివిజన్లో విస్తృతంగా పర్యటించిన గాయత్రి ఇంటింటికి వెళ్లి గత ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేసిందో తెలుపుతూ తనను గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. సంక్షేమ పథకాల ముసుగులో వైసీపీ శ్రేణులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు. నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆమె మండిపడ్డారు. టీడీపీతోనే విజయవాడ నగర అభివృద్ధి సాధ్యమన్నారు. తనను గెలిపిస్తే 31వ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇచ్చారు. ప్రతి ఇంటింటికి నేను, మా కార్పొరేటర్ గారు తిరుమూర్తిరాజు గారు, ఈరోజు మా లోకల్ లీడర్ బుజ్జి ఉన్నాడు, ఇలా మీ అందరం కలిసి ఇక్కడ క్యాడర్ అందరం కలిసి ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి సమస్య తెలుసుకోవడం జరుగుతుంది. ఇంటికో సమస్య ఉంది, రోజుకో కొత్త సమస్య తెలుస్తుంది. ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ఈరోజు ఇక్కడ పెద్ద సమస్య, ప్రధాన సమస్య ఇంటి పట్టాలు ఆగిపోవటం. ఆ రోజు పట్టాలన్నీ రెడీ అయిపోయాక ఎలక్షన్స్ రావడం వల్ల ఆ పని జరగకుండా ఆగిపోయింది. ఇక్కడ ఉండే ఎన్నో 150 నుంచి 200 కుటుంబాల దాకా ఉన్నట్టున్నాయి. ఇక్కడ అవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళందరూ పట్టాలే వాళ్ళ ప్రధాన సమస్యగా చెప్తున్నారు. మేము ఏం హామీ ఇస్తున్నామంటే రేపు ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్లో మేము మేయర్ పదవి కొడుతున్నాము. మేము అందరం కలిసి టీడీపీ కొట్టిద్ది. వచ్చాక మేము ఇక్కడ పట్టాలు ఇవ్వడానికి సాయశక్తిలో కృషి చేస్తాం అండ్ ఇప్పిస్తాం కూడా. ఇదే మా హామీ. థ్యాంక్ యూ సో మచ్. మన 31వ డివిజను అంబేద్కర్ కాలనీ కట్ట మీద ఈరోజు ఇంటింటికి పాదయాత్రలో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఇక్కడ మన 5 సంవత్సరాలు కార్పొరేటర్గా ఇక్కడ చేశాము. ఇక్కడ చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రజలందరూ కూడా వాళ్ళే చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన డివిజన్లోనే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే అంబేద్కర్ కాలనీ కానీ కట్ట కానీ ఇక్కడ కూడా మనం 10 కోట్ల రూపాయల పైన ఖర్చు ఇక్కడ పెట్టి ఇక్కడ ఈ కాలనీని అంతా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రనా బీమా కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎటువంటి పెన్షన్లు కానీ, డ్వాక్రా మహిళలకు సంబంధించిన అన్ని పథకాలకు కానీ ప్రతి ఒక్కరితో కూడా ఇక్కడికి మనకు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మనం అభ్యంగా పలకరించడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ, ఇక్కడ సంబంధించిన శానిటేషన్ వర్క్ ఉన్నా సరే, ఏదున్నా సరే, లైట్ పోయినా శానిటేషన్ పోయినా మనం తక్షణం వీరికి అందుబాటులో ఉండి ఆ పనిని చేయించడంలో మనం ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉన్నాం. అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటింటికి వెళ్తే ప్రతి ఒక్కరు వాళ్ళే చెప్తా ఉన్నారు, మేము ఇంకెవరికి ఓటేస్తామమ్మా, మీ అభివృద్ధి చేసింది మీరు, మాకు ఎప్పుడు అందుబాటులో ఉండేది మీరు, మీకే తప్పకుండా మేము గెలిపిస్తాం. అందరూ కూడా ముక్త కంఠం దాకా చెప్తా ఉన్నారు. వారందరికీ మళ్ళీ ప్రజలందరికీ తప్పకుండా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తప్పకుండా ఈ డివిజన్లో భారీ మెజార్టీతో మనం గెలబోతున్నాం. సమాజంలో వాస్వి క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని 39వ డివిజన్ వైసీపీ అభ్యర్థి గుడివాడ నరేంద్ర అన్నారు. సేవాగుణం, నాయకుడి లక్షణాలు వాస్వి క్లబ్లో చేరిన తర్వాతే తనకు వచ్చాయని గుర్తు చేశారు. వాస్వి క్లబ్ మాజీ గవర్నర్ శశికళ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుడివాడ నరేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం వాస్వి క్లబ్ అందిస్తున్న సేవలు మరువలేనివని చెప్పారు. కార్యక్రమంలో భవానీపురం వాస్వి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మరి వాస్వి క్లబ్స్ ముఖ్య ఉద్దేశం సేవతో పాటు లీడర్షిప్ క్వాలిటీస్ని మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా మా వాస్వి క్లబ్ ఉన్నది. వాసవి క్లబ్లో ముఖ్య ఉద్దేశంగా వైశ్యుల్ని రాజకీయంగా ఎదగడానికి కానీ, వైశ్యుల్ని ముందుగా నాయకత్వ లక్షణాలతోటి పెంపొందించడానికి మా కృషి ఖచ్చితంగా ఉంటుంది.
ఆ కృషిలో భాగంగా మాకు విజయవాడలో ముగ్గురు వైశ్యులకి వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్లు ఇవ్వడం జరిగింది, కార్పొరేషన్ టికెట్లు. అదేవిధంగా ఒక డివిజన్లో టీడీపీ వాళ్ళు కూడా వైశ్యులకి ఒక డివిజన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈ ఏరియా 39 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా శ్రీ గుడివాడ నరేంద్ర గారిని మేము పూర్తిగా సహకరిస్తూ మా సహాయ సహకారాలు, మా సపోర్టు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. వాసవి క్లబ్ మాజీ గవర్నర్ గారు కంచర్ల శశికళ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక వాసవి క్లబ్ భవానీపురం వారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను భాగంగా ఒక అతిథిగా పిలిచినందుకు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా వాసవి క్లబ్స్ అంటేనే సేవాగుణం, 10 మందికి సమాజంలో 10 మందికి ఏ రకంగా సహాయపడడమో వాసవి క్లబ్స్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా వాసవి క్లబ్స్ ద్వారానే వాసవి క్లబ్ సభ్యుడైన నాకు కూడా నాయకత్వ లక్షణాలు వాసవి క్లబ్లో జాయిన్ అయిన తర్వాతే ఒక సేవాగుణం కానీ ఒక నాయకత్వ లక్షణాలు కానీ అలవడ్డాయి. ఈ రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఈ 39వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా స్థానిక వాసవి క్లబ్ సభ్యులు కానీ ఆరవేసి పెద్దలందరూ కానీ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ నా తరపున పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా స్థానిక శాసనసభ్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ దంపతులు. వ్యాక్సిన్పై అపోహలు వద్దని పిలుపునిచ్చిన బిశ్వభూషణ్ హరిచందన్. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేసిన మంత్రి వెల్లంపల్లి. ప్రశాంతంగా పోలింగ్ జరిపేందుకు కసరత్తు చేస్తున్న విజయవాడ పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్న అధికారులు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.